ఓం నమో నారాయణాయ. హాయ్ అండి. తిరుపతి నుంచి తిరుమల పాదనడక వెళ్ళే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తిరుమలకి 2 మార్గాలు ఉన్నాయండి. నడిచి వెళ్ళే వారి కోసం అలిపిరి మెట్ల దారి, శ్రీవారి మెట్ట. మేము శ్రీవారి మెట్ట వైపు వెళ్ళడానికి నిర్ణయించుకున్నామండి. అటువైపు అయితే 2388 మెట్లు ఉన్నాయి. 2:30 గంటల్లో తిరుమల రీచ్ అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ అనమాట తెలిసింది. మార్నింగ్ 6 నుంచి టోకెన్స్ ఇష్యూ చేస్తారండి. కానీ మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయిపోయిందనమాట. అప్పటికే ఆ రోజు తొలి ఏకాదశి వలన చాలా జనాలు ఉన్నారండి. రోజుకి 5,000 మాత్రమే టోకెన్స్ ఇష్యూ చేస్తారట అటువైపు. అది మాకు తెలియలేదు. సో మేము 9 గంటలకు వెళ్ళేసరికి చాలా జనం ఉండడంతో మాకు ముందుగా 100 మంది ఉన్నప్పుడే టోకెన్స్ ఖాళీ అయిపోయాయండి. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనము టోకెన్స్ రిసీవ్ చేసుకోవచ్చు అని అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ అర్థమైందండి. అయితేను అక్కడ అనౌన్స్మెంట్ అయితే వైకుంఠం 2 ద్వారా టోకెన్స్ దొరకలేని వాళ్ళు వెళ్ళొచ్చు అని అనౌన్స్మెంట్ చేస్తున్నారని మేము మెట్లెక్కి పైకి వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కేసి వైకుంఠం 2 దగ్గర వెళ్ళామండి. వైకుంఠం 2 లోపల మనము వెయిటింగ్ రూమ్స్కి వెళ్ళడానికి 2.5 కిలోమీటర్ నడవాల్సి వచ్చిందండి. అయినా పర్వాలేదు అని వెళ్ళి వైకుంఠం 2 వెయిటింగ్ రూమ్స్లో కూర్చున్నామండి. రద్దీ ఎక్కువ ఉండడం మూలానో టోకెన్స్ దొరకక మూలానో మేము దర్శనం చేసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం లోపలికి వెళ్తే మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకే మాకు దర్శనం దొరికిందండి. కొంచెం బాధ అనిపించింది. అయినా కూడా వైకుంఠ వెయిటింగ్ లిస్ట్లో సరే మేము ఈరోజు ఉండడం మంచిదే, తొలి ఏకాదశి కదా, ఒకరోజు అక్కడ స్టే చేసాము అని పాజిటివ్గా మమ్మల్ని మేము మార్చుకొని మేము మరుసటి రోజు దర్శనం చేశామండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, నా ఛానల్కి ఒక లైక్ చేయండి. మీరు ఎంత వీలవుతే అంత తొందరగా మెట్ల దారికి వెళ్ళేవాళ్ళు మెట్ల దారికి రీచ్ అవుతే మార్నింగ్ 6కి మీకు సేమ్ డే దర్శనం అవ్వడానికి అవైలబిలిటీ ఉండొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.